బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. నార్మల్గా యూజ్ చేసే ట్రీట్మెంట్స్ ఏంటి? కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ, హార్మోనల్ థెరపీ, కొంతమందికి టార్గెటెడ్ థెరపీస్ కూడా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మధ్యకాలంలో ఇమ్యూనోథెరపీ అన్నది కూడా బ్రెస్ట్ క్యాన్సర్, ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపించడం జరుగుతుంది. కానీ ఇవాళ రోజున బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని డ్రగ్స్ ఈ పేషెంట్స్ అవుట్కమ్స్ని గణనీయంగా మారుస్తున్నాయి అన్నమాట. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఈ డ్రగ్స్ చాలా డిఫికల్ట్ టు ట్రీట్ బ్రెస్ట్ క్యాన్సర్స్, చాలా అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అవుట్కమ్స్ని గణనీయంగా మార్చడం జరిగింది. ఈ వీడియోలో ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో తరచూ వాడేది సర్జరీ, దాని తర్వాత రేడియేషన్, కీమోథెరపీ, హార్మోనల్ థెరపీ అనేవి చాలా సంవత్సరాల నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి? 2000 ఇయర్ నుంచి టార్గెటెడ్ థెరపీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో ర్యాపిడ్గా యూజ్ చేయడం జరుగుతుంది, HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో. ఇంకా లాస్ట్ 5 ఇయర్స్ కిందటి నుంచి మనకి ఇమ్యూనోథెరపీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్లో వాడుతున్నాం. హార్మోనల్ థెరపీలో కొత్త రకమైన టార్గెటెడ్ థెరపీస్ కూడా ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎర్లీ స్టేజ్లో కావచ్చు, లేట్ స్టేజ్లో కావచ్చు, ఈ ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ వల్ల అవుట్కమ్స్ వాళ్ళకి గణనీయంగా ఇంప్రూవ్ అయ్యాయి. కానీ ఏమైపోతుంది అంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ వాడిన పేషెంట్స్లో ఇవాళ రోజున ఆప్షన్స్ ఎగ్జాస్ట్ అయిపోవడం జరుగుతుంది. వీళ్ళ అవుట్కమ్స్ ఈ మధ్యకాలంలో మారుతున్నాయి. సో ఇలా కష్టంగా ఉన్న సిచ్యువేషన్లో కొన్ని కొత్త రకమైన ట్రీట్మెంట్స్ ఈ పేషెంట్స్కి అందుబాటులో రావడం చూస్తున్నాం అనమాట. అవేంటి అంటే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్. సో యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అన్నది ఇంతకు ముందు కూడా బ్రెస్ట్ క్యాన్సర్లో వాడడం, కానీ ఇప్పుడు వస్తున్న యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ చాలా ఎక్కువ పొటెంట్గా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ పేషెంట్స్కి ఇంతకు ముందు ఇచ్చిన యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ ఇచ్చిన పేషెంట్స్లో కూడా చాలా బాగా పనిచేయటం. ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ ఉండే ప్రత్యేకత ఏంటి అంటే ట్యూమర్ మీద ఉన్న కొన్ని ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేసి ట్యూమర్లోనే స్పెసిఫిక్గా కీమోథెరపీ డెలివరీ చేయడం అనమాట. సో ఇవాళ రోజున ఈ టార్గెట్ని ఐడెంటిఫై చేసి డెలివర్ చేసే మెకానిజం ఎంత ప్రిసైజ్గా మారింది అంటే ఇది ఎక్కువ ప్రొపోర్షన్లో సెల్ పైన లేకపోయినా ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ HER2 లో లెవెల్స్లో ఉన్నా కూడా అది ఐడెంటిఫై చేసి వీళ్ళలో ఆ కీమోథెరపీ ట్యూమర్ సెల్స్ లోపల డెలివర్ చేయడం వల్ల అవుట్కమ్స్ గణనీయంగా ఇంప్రూవ్ అవుతున్నాయి అనమాట. సో ఇది చాలా కొత్త కాన్సెప్ట్. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే HER2 అన్న ఒక ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ని కణాలపైన 0, 1, 2, 3 లెవెల్స్లో మెజర్ చేసేవాళ్ళు. ఎవరికైతే 3 లెవెల్లో ఉండేదో ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ అంటే హైయెస్ట్ లెవెల్లో ఉండేదో వాళ్ళకి మాత్రమే టార్గెట్ థెరపీ పనిచేస్తుంది అనమాట. కానీ గత 2-3 సంవత్సరాల్లో వచ్చిన ఈ కొత్త ట్రీట్మెంట్ రాస్ట్రోజుమాబ్ డెరక్స్టికాన్ అన్న ట్రీట్మెంట్ ఏం చేసింది అంటే HER2 అన్నది 0 లెవెల్లో ఉన్న వాళ్ళలో కూడా అల్ట్రాలో పాజిటివ్ అంటాం అనమాట. చాలా తక్కువ కణాల్లో HER2 కనిపించిన పేషెంట్స్లో కూడా బయోప్సీ చేసినప్పుడు దాంట్లో కొంచెమైనా HER2 కనిపిస్తే ఈ డ్రగ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఆ కణాల మీదకి వెళ్ళి కీమోథెరపీ స్పెసిఫిక్గా ట్యూమర్ ఉన్న లొకేషన్లో డెలివర్ చేయడం వల్ల చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, బెటర్ ట్యూమర్ కంట్రోల్ ఇవాళ రోజున అందుబాటులో ఉందన్నమాట. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో డాటోపాటోమాబ్ డెరక్స్టికాన్, సాసిట్రజిమాబ్ గోవిటికాన్ అని చెప్పేసి కొత్త రకమైన టార్గెటెడ్ థెరపీస్ ఆర్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అందుబాటులో వచ్చాయన్నమాట. ఇవి కూడా ఏవైతే డిఫికల్ట్ టు ట్రీట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయో, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం అనమాట, వాళ్ళల్లో గణనీయమైన ఇంప్రూవ్మెంట్ మనకి కనిపిస్తుంది అనమాట ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ వాడటం వల్ల. సో ఈ ట్రీట్మెంట్స్ ఇవాళ రోజున అందుబాటులో ఉండటం, ఇండియాలో ట్రాస్ట్రోజుమాబ్ డెరక్స్టికాన్ అందుబాటులో ఉండటం వల్ల ఇంతకు ముందు ఎవరైతే పేషెంట్స్కి ERPR పాజిటివ్ పేషెంట్స్ అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయి ఉన్నారో వాళ్ళలో కనుక HER2 పాజిటివ్ ఉందంటే కీమోథెరపీ అవాయిడ్ చేసి ఇది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో కూడా ఇమ్యూనోథెరపీ అయిపోయిన తర్వాత పేషెంట్స్లో HER2 కనుక లో ఉంది, మనం దాన్ని ఇంతకుముందు నెగిటివ్ కింద కన్సిడర్ చేసిన పేషెంట్స్లో కూడా ఈ ట్రాస్ట్రోజుమాబ్ డెరక్స్టికాన్ ఇవ్వటం వల్ల అవుట్కమ్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. సో ఇవాళ రోజున ఈ ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఇంతకుముందు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకున్న వాళ్ళు ఎవరైతే ప్రోగ్రెస్ అవుతున్నారో వాళ్ళలో కనుక HER2 పాజిటివ్ ఉంటే ఈ ట్రాస్ట్రోజుమాబ్ డెరక్స్టికాన్ అనేది వాళ్ళలో అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేస్తుంది. సో రానున్న రోజుల్లో డాటోపాటోమాబ్ డెరక్స్టికాన్, దాని తర్వాత సాసిట్రజిమాబ్ టిరుమోటికాన్ అని చెప్పేసి చాలా మందులు ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ అనే స్ట్రక్చర్తో డెవలప్ అవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో నార్మల్ కీమోథెరపీ కంటే స్పెసిఫిక్గా ట్యూమర్లో కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ ఐడెంటిఫై చేసి దాని లోపల కీమోథెరపీ డెలివర్ చేసే టెక్నాలజీస్ ఇంకా ర్యాంపెంట్గా ఇంకా బెటర్ వేస్లో రాబోతున్నాయి. దీనివల్ల పేషెంట్ అవుట్కమ్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయని మా అందరికీ నమ్మకం ఉంది.